హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్గా నెత్తలతో ఉల్లిపొరక కాంబినేషన్లో మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో నా స్టైల్లో అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ముందుగా ఇలా నేను నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకుంటున్నాను అనమాట. మీకు అవైలబుల్గా ఉన్న దాంట్లో తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 2 పావుల ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెము వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 అయితే ఇలా చీల్చుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. చిన్న సైజు ఉల్లిపాయనే వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లి పొరకలో ఆల్రెడీ మనకు ఉల్లిపాయలు అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, అందుకోసమని సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కొద్దిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిపోయింది. ఉల్లిపాయలకు పచ్చిమిరపకాయలకు అయితే ఆల్రెడీ పట్టేసింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు మంచిగా పండినవి తీసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు అయితే టమాటాలను ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అంత ఫ్లేవరు అంతగా మనకు అనిపించదు అనమాట. ఉల్లిపొరక అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కరివేపాకు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఈ టమాటాలతో పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకున్న ఉల్లిపొరక అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపొరకతో ఏ రెసిపీ చేసినా కూడా స్పైసీగా కొంచెం ఘాటుగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపొరకనైతే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆలోపు పక్కన స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కసారి వాటర్లో వాష్ చేసుకున్న ఈ నెత్తలను అనేది ఆయిల్లో వేసేసుకొని మంచిగా 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఈ వాటర్ అంతా పోయి ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అయ్యి గట్టిగా అయ్యేలాగానైతే మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని మన కర్రీలో ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఇవి యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా పోయి ఫిష్ అయితే ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోతుంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ హెడ్స్ అయితే తీసేయచ్చు అనమాట. ఫిష్ హెడ్ కూడా తీసేయచ్చు, ఎందుకంటే కొన్ని వాటిలో అయితే కొంచెం ఇసుక ఉంటుంది, కానీ అన్నిట్లలో అయితే ఉండదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపొరక మొత్తం కూడా దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా, బాగా ఉడికిపోయింది. ఇందులో సరిపడా కారం యాడ్ చేసుకోవాలన్నమాట. కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఉల్లిపొరక అనేది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో మెయిన్ ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి అనమాట. జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటేనే ఎండు చేపలు వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఏం యాడ్ చేస్తానన్నది నేను చివరిలో చూపిస్తాను, చూసేయండి. ఉప్పు, కారం వేసిన తర్వాత మంచిగా దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా. ఇలా అయిపోయినప్పుడు ఇప్పుడు బాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా, ఆయిల్లో వేయించుకున్న నెత్తల్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కర్రీ అంతా కూడా ఈ చేపలకు పట్టే విధంగా అయితే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మెయిన్గా అని చెప్పాను కదా, ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఈ నెత్తలు అనేవి కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట అలా ఉడికితే. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం అయితే తీసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఇవి వాటర్లో కొంచెం మగ్గిన తర్వాత ఆ చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకుంటే మనం ఇందాక జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసాం కదా, ఈ పులుపుకు చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చెప్పడానికి ఉండదు, అంత బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా,
కొంచెం వేయనట్టు గరం మసాలా అయితే యాడ్ చేశాను అనమాట. గరం మసాలా వేసుకుని జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాతోనే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. నేను చెప్పాను కదా. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకైతే ఇదంతా కూడా గుజ్జులాగా దగ్గరికి అయ్యేంత వరకైతే ఉడికించుకోవాలన్నమాట. నెత్తలు అనేవి ఎక్కడ కూడా విడిపోయి విరిగిపోవు, ఎప్పుడు గట్టిగానే ఉంటాయన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా కూడా పట్టి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి అయితే మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతకు నేను పెట్టే ఈ వీడియోస్ ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం.